హలో హాయ్ నమస్తే అండి. ఇది కేబీ లాఫ్ట్ ఫ్రమ్ అనంతపూర్. సో ఇదంతా నా పిజన్ లాఫ్ట్ సెటప్ అండి. మొత్తం 3 సెక్షన్లుగా చేయడం జరిగింది. ఒకటి బ్రీడింగ్ సెక్షను, ఇంకొకటి వచ్చేసి ఫ్లయింగ్ సెక్షను, ఇంకొకటి క్యాప్టివిటీలో పెట్టి మనము పావురాలను వదిలిపెట్టకుండా, అంటే ఓన్లీ బ్రీడింగ్ పర్పస్ కోసం తెచ్చింటాం కదండి. కొద్దిగా క్లబ్ బర్డ్స్ అండ్ లైనేజ్ బర్డ్స్ ఉంటాయి కదా, సో వాటిని బయటికి వదలకుండా బ్రీడింగ్ చేయడానికి ఒక సెక్షన్ అండి. ఇది రైట్ సైడ్ ఉండేది బ్రీడింగ్ సెక్షను, లెఫ్ట్ సైడ్ ఉండేది ఫ్లయింగ్ జోన్, ఆ బ్యాక్ సైడ్ ఉండేది బ్రీడింగ్ అండ్ ఫ్లయింగ్ సెక్షన్ అండి. సో అన్నీ మొత్తం 3 సెక్షన్లుగా విభజించడం జరిగిందండి. ఈ లాఫ్ట్ మొత్తానికి వచ్చేసి నాకు పిజన్స్ కాకుండా, వుడ్ వర్క్ కాకుండా 65,000 ఖర్చు రావడం జరిగిందండి. ప్రతి ఒక్క సెక్షన్లోకి ప్లంబింగ్, ఎలక్ట్రికల్, అంటే నైట్ టైం మనం ఎప్పుడైనా చూడాలన్నా కూడా లైట్ అన్నీ బాగుండే విధంగా, అందుబాటులో ఉండే విధంగా చేయడం జరిగింది. బర్డ్స్ బయటికి రావడానికి 2 డోర్లు, తర్వాత మనం అది క్లోజ్ చేసి వెళ్ళిన తర్వాత కూడా వాటంతటికి అవి లోపలికి వెళ్ళడానికి లోపలికి వెళ్ళడానికి పైన 2 గేట్లు, అండ్ మనం వెళ్ళడానికి ఒక్కొక్క సెక్షన్లోకి 3 గేట్లు, అట్లా అన్నీ అనుకూలంగా మనకు ఉండే విధంగా చేయించడం జరిగిందండి. ఇప్పుడు బ్రీడింగ్ స్టార్ట్ చేయడం జరిగింది నేను. అంటే ముందు బర్డ్స్ మ్యాక్సిమం చాలా వరకు నేను సేల్ చేసేసాను, ఈ లాఫ్ట్ అంతా కన్స్ట్రక్షన్ అవ్వాలనేసి. సో మీరు ప్రీవియస్గా వీడియోలు చూస్తే కనుక వాటిలో మీకు నా బర్డ్స్ యొక్క క్వాలిటీ అండ్ లాఫ్ట్ ఎలా ఉంది, ఏ విధంగా అనేది మొత్తం మీకు అర్థమవుతుందండి. అండ్ ప్లీజ్ కొద్దిగా లైక్ చేయండి. ఒక లైక్ చేయడం వల్ల మీకు పోయేదేం లేదు, మాకు కొంచెం సపోర్టివ్గా కొంచెం మాకు సపోర్ట్ చేసి పుష్ చేసినట్టు ఉంటుందండి. సో ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఎవరన్నా మీ ఫ్రెండ్స్ ఎవరన్నా పిజన్స్ లాఫ్ట్ కట్టించుకోవాలంటే వాళ్ళకు కూడా షేర్ చేయండి. ఇవన్నీ క్లబ్ అండ్ మంచి లైనేజ్ బర్డ్స్ అండి. సో ఇవన్నీ తేవడం జరిగింది. ఇప్పుడు బ్రీడింగ్ స్టార్ట్ చేశానండి. సో దానికోసం ఇంత పెద్దగా టోటల్ మొత్తం అంతా బ్రీడింగ్ సెక్షన్ అంతా మార్చేసి టోటల్ పెద్దగా కట్టించడం జరిగింది. సో దీని వీడియో కూడా ఇంకొక వీడియో రెడీ చేస్తున్నానండి, ఒక 4 minutes వీడియో. ఆ వీడియో కూడా అప్లోడ్ చేస్తాను తొందరలో. సో ఇది టోటల్గా కేబీ లాఫ్ట్ ఫ్రమ్ అనంతపురం అండి. థ్యాంక్ యూ.